తెనాలి నియోజకవర్గ కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోటలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 15 మంది నిందితులు, 2 ప్రధాన నిర్వాహకులతో పాటు మరో 4గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు. నిందితుల వద్ద నుండి 10,000 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బ్యాంక్ ఖాతాలోని 3.61 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. మొత్తం 9 మందిని ముద్దాయిలుగా చేర్చినట్లు వెల్లడించారు. డివిజన్ కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తోట గ్రామంలో నిన్న ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరుగుతున్న బెట్టింగ్ మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు, కొల్లిపర ఎస్ఐ గారు, తెనాలి రూరల్ సిఐ గారు రైడ్ చేసి 6 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 మంది ముద్దాయిల్లో అత్తోట గ్రామానికి చెందిన శంతనం, ఉమామహేశ్వర అనేవాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ఒకటి ఆర్గనైజర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. దాని ద్వారా వీళ్ళు మిగతా విడిగా ఇండివిజువల్గా వ్యక్తులతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆ రైడ్ చేసిన క్రమంలో మనకు అక్కడ 6 ముద్దాయిలు దొరికారు. ఈ 6 దగ్గర నుంచి కూడా మనం 8 సెల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదు, బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూసాము. ఫోన్పే ద్వారా ఎవరైతే బెట్టింగ్ కడుతున్నారో ఆ ట్రాన్సాక్షన్లో వీళ్ళు 3 బ్యాంక్ అకౌంట్లు దీనికోసం వాడుతున్నారు. ఆ 3 బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ అకౌంట్లో ఉన్న సొమ్మును కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ సెల్ ఫోన్లు, ఆ బెట్టింగ్ యాప్ గురించి ఫర్దర్గా మేము సైబర్ క్రైమ్లో అనాలిసిస్ చేసి అసలు ఈ యాప్ నిర్వాహకులు ఎవరై ఉంటారో వాళ్ళని కూడా ఈ ముద్దాయిగా చేర్చి ఈ కేసులో చేర్చడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు కాబట్టి దీంట్లో ఐటీ యాక్ట్ కింద కూడా సెక్షన్ నమోదు